నమస్తే వెల్కమ్ టు పోరు బిడ్డలు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది గనక ప్రతి ఒక్కరికి కూడా ఆ పోరు బిడ్డలు అని చెప్తా. ఇక నుంచి పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు కేసీఆర్ పరిపాలన చూసాం. కొత్త వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఇచ్చిన హామీలు, నాడు చెప్పిన హామీలు ఇప్పుడు ఎందుకు పూర్తిగా కూడా విరుద్ధంగా మారిపోతున్నాయనే విషయాన్ని నేను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక లక్ష్యంతో మాత్రం నా గమ్యం ప్రయాణం కొనసాగుతుంది. అనవసరంగా చిల్లరగా మల్లరగా ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా ఏంటి అలాంటి పనులు చేయకండి. డైరెక్ట్ అటాక్ ఒకటే. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందేమిచ్చింది, ఇప్పుడు ఏం చెప్తుంది గంతే. ఇంకా ముచ్చటే వద్దు, నాకు వేరొక ముచ్చటే వద్దు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది, 10 రోజులు అవుతుందన్నా, 2 రోజులు అవుతుందన్నా, 1 రోజు అవుతుందన్నా అనేది చాలా మంది చెప్తున్నారు. 1 రోజైనా, 1 నిమిషమైనా, 1 సెకండ్ అయినా. వాస్తవ పరిస్థితి ఏంటి అంటే మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, ఇతరులు మంత్రులుగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యమంత్రి, మంత్రులకు సంబంధించి దాంతోపాటు మీకు పిఆర్ఓ వ్యవస్థ కానీ, సలహాదారు కానీ అన్ని రకాలుగా కూడా మీరు సమకూర్చుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే పూర్తిగా కూడా మీరు ఏ రోజైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిండో, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిండో, ఆ రోజు నుండి మీకు ఇవ్వాల్సిన అలవెన్సులు కూడా మేము ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అంటే మీకు జీతభత్యాలు కానీ, కాన్వాయ్ కానీ, డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, మీరు తినే బిస్కెట్లు కానీ, తాగే మంచిళ్ళు కానీ, ఉండే ఇల్లు కానీ అన్నీ మాయే. మేమిచ్చే పైసలతోనే మీరు అన్నిట్లా రాజభోగం ఏలుతున్నారు. కాబట్టి మీరు నిజంగానే ముఖ్యమంత్రి అయ్యిలు ఏం సంబంధం లేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అసలు తెలంగాణ ప్రజలకు సంబంధించి నష్టమేమీ లేదు అంటే నేను ఊరుకునేవాడిని. కానీ మా సంపదతోనే కదా మీరు అధికారంలోకి వచ్చింది. మా అధికారంలో ఉండి ఇప్పుడు ప్రయాణం కొనసాగిస్తుంది. కాబట్టి మీరు ఇచ్చిన హామీలు ఏంటి, ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు, ఎన్ని నెరవేర్చగలుగుతారు, దాంతోపాటు అసలు వాస్తవాలు ఏంటి, తెలంగాణ ప్రజలారా ఒక్కసారి లుక్ వేయండి. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ పోరాటం మొదలుపెట్టింది. పోరాట బిడ్డలందరికీ శుభోదయం చెప్తూ ఈరోజు మార్నింగ్ నేను స్టార్ట్ చేస్తున్నా. ఒక రకంగా చెప్పాలంటే వైఆర్టీవీ తెలుగు సంబంధించి మీరు ఒకటే గుర్తుపెట్టుకోరి, ఇది పోరాట బిడ్డలకు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుంది. పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రతి సంఘటన కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తుంది. నేను మొట్టమొదటిసారిగా ఇలా కొత్త పేపర్ తీసుకున్నా, దానికి సంబంధించి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఆ తెలంగాణము అనే ఆ పేపరు న్యూస్ లైన్ శంకర్కు సంబంధించిన పేపర్ ఇది. వాళ్ళ పేపర్కు సంబంధించి ఎలా రాసుకొస్తున్నారు ఏంటి అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చూడొచ్చు తెలంగాణ ప్రజలారా. ఈ పేపర్లలో నేను 2-3 రోజుల క్రితం నుండి చదువుతా, అద్భుతంగా ఉంటున్నాయి. తెల్ల కార్డు ఉంటేనే ఆల్ ఫ్రీ, లేదంటే అన్ని కట్. 6 గ్యారంటీలపై సర్కార్ కొత్త కుర్రి. 500కే గ్యాస్ సిలిండర్, ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంటు, ప్రతి మహిళకు 2500 భృతి. ఇలా పథకం ఏదైనా తెల్ల రేషన్ కార్డు కంపల్సరీ. రైతు భరోసా, రుణమాఫీకి కూడా ఇదే లిటిగేషన్. గణనీయంగా తగ్గిపోతున్న లబ్ధిదారులు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ప్రజలలో విస్మయం. అన్నింటికీ రేషన్ కార్డుకు లింకు పెడుతున్న ప్రభుత్వం. కొత్త కార్డుల కోసం 10 లక్షల పైగా అప్లికేషన్లు అంటూ కూడా ప్రధాన అంశాన్ని సంబంధించి చెప్పారు. మీరు ఒకసారి ఆలోచించాలి. నేనేం చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా, ఎన్నికల ముందు కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే మేము ఇస్తాము, లేకపోతే పేదలకు మాత్రమే ఇస్తాము, దానికి సంబంధించి ప్రొఫార్మా ఇట్లుంటుంది, ఈ పలానా వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది అంటే బిల్కుల్ మీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి, ఇక్కడ ప్రజలు మోసపోవడానికి పెద్ద తేడా ఏమీ లేదనిపిస్తుంది నాకు. ఒకసారి చూడండి, 6 గ్యారంటీలకు సంబంధించి ప్రధానంగా కూడా తెలంగాణ ప్రజలన కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడిపోయిందనే సామెత మీరు గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు అమలు చూస్తుంటే అలాగే ఉంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో తెల్ల రేషన్ కార్డులు రాలేదని పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఏ రికార్డుల కోసమైతే ఆందోళనలు జరిగాయో ఇప్పుడు అదే కార్డులు ఉంటేనే 6 గ్యారంటీల అమలని కొత్త రగం అందుకుంది రేవంత్ సర్కార్. దాంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. 6 గ్యారంటీలలో రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్ల కోసం తెల్ల రేషన్ కార్డులు ఉంటేనే అర్హులా, లేని వాళ్ళు తూర్పుకు తిరిగి దండం పెట్టాల్సిందేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైనట్లుగా కూడా కనబడుతుంది అంటూ కూడా చూడొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక గ్యారంటీని మేము నెరవేర్చామంటే మీరు ఒక గ్యారంటీని నెరవేర్చలేదు. మహాలక్ష్మి మొదటి గ్యారంటీలో 3 అంశాలు ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంది అంటే తెలంగాణ ప్రజలకు మరి తెలియదు అనుకుంటారో ఏందనుకుంటారో తెలియదు, కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో
మహిళలకు వృత్తికి సంబంధించి 2500 500కే గ్యాస్ సిలిండర్లు, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు అనేది 3 అంశాలు కలిపితేనే మొదటి గ్యారంటీ అమలైనట్టు. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ ఏంది అంటే ఈ తెల్ల రేషన్ కార్డు రాష్ట్రంలో సుమారు 90 లక్షల నుంచి 90,40,000 రేషన్ కార్డులు ఉన్నాయి. వారికే 6 గ్యారంటీలను అమలు చేస్తే తెల్ల రేషన్ కార్డు నుంచి తీసేసిన కొత్తగా పెళ్లైన జంటలు ఇంచుమించు 1,20 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. ఇక వారిలో చాలా మంది పేరిట భూములు ఎక్కాయి. రైతు బంధుకు రేషన్ కార్డు లింకు చేయకపోవడంతో వారంతా లబ్ధిదారు కాదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు మెలక పెట్టడంతో కార్డు లేని రైతులకు రైతు బంధు, రైతు భరోసా పాటు 2 లక్షల రుణమాఫీ ఎలా చేస్తారని ఆందోళన మొదలైంది. వీరితో పాటు విడిపోయి వేరుపడ్డ కుటుంబాలకు ఇది ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి లాంటి పథకాలు అవకాశమే లేదు. ఇక రైతు భరోసా, రుణమాఫీ గల్లంతేనా అంటే చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు అనే విషయానికి సంబంధించి గుర్తుపెట్టుకోరు. ఇక తెలంగాణ ప్రజలారా ఏంది అది ఒక పాట ఉండే చిన్నప్పుడు బాగా అది ట్రోల్ అయ్యేది. ఏంది ముళ్ళ చదురుకొని మూట చదురుకొని అమ్మా నేను వెళ్ళిపోతున్నా, రాజాలు ఏడికెళ్తున్నావు బిడ్డ, పట్నానికి వెళ్తున్నా. ఎందుకు బిడ్డ అంటే బతుకుదెరువు కోసం అమ్మా అని చెప్పే పాట ఉన్న చూడు. ఆ పాట ఇప్పుడు మళ్ళీ రిపీట్ వేసుకోరు, గదే జరగబోతుంది తెలంగాణలో. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మంది ప్రజలుంటే 4 కోట్ల మందిలో ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి ప్రస్తుత 33 జిల్లాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి చేర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా అండి? ధనిక వర్గాన్ని పక్కన పెట్టండి, కానీ మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఏంటి? ఈ రోజు తెల్ల రేషన్ కార్డు అనేది చాలా మందికి లేదు, కొత్త వారికి ఇంక ఇవ్వనే లేదు. దీంట్లో ప్రామాణిక చేసి తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఇస్తాం, లేకపోతే ఫ్రీలు వర్తించవు అంటే ఏంది పరిస్థితి అని అడుగుతున్నది తెలంగాణ సమాజం. ఏందిరా భయ్ మీకు ఇచ్చిన మార్పు, ఏమి జరుగుతున్నది గీడా అని అడుగుతున్నారు తెలంగాణ సమాజం. ఇప్పుడు చెప్పుర్రి 6 గ్యారంటీలకు సంబంధించి కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎజెండాగా ఎన్నికలు జరిగినాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోనైతే నేను అప్పుడు చదవలే, వాస్తవమైన విషయం ఒప్పుకోవాలి. ఏ పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టోస్ కానీ మేనిఫెస్టో అమలు తీరులో ఎన్ని లోపాలు ఉన్నాయనే విషయాన్ని నేను గ్రహించలేదు కాబట్టి ఇప్పుడు చాలా క్లారిటీగా చెప్తున్నా. ఒక విషయం 2 విషయాలు కాదు తెలంగాణ ప్రజలారా, ప్రతి ఒక్క విషయాన్ని తెలంగాణ పౌరుడు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో 6 గ్యారంటీలు అంటే ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు లేకుంటే ఆల్ ఫ్రీ, లేదంటే అన్ని కట్ అన్నట్ట ఏంది అనేది చూడాల్సి. తెల్ల రేషన్ కార్డు ఉంటే మీకు ఇస్తారండి, లేదంటే ఏమి ఇయ్యరు అనేది ఒక కాన్సెప్ట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరిగింది. మరి దీనికోసం మార్పు కోరుకున్నాడు ఎందుకు, పోరాటాలు చేస్తున్నందుకు, యుద్ధాలు చేస్తున్నందుకు, గద్దె దించుడెందుకు? అంతే కదా. ఈ పార్టీకి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారంలో ఉంటే ఈ పార్టీ రైతులకు సంబంధించి రైతు పెట్టుబడి రాకపోవా, రైతు భరోసా? మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా. ఇప్పటి వరకు తెల్ల రేషన్ కార్డుకు సంబంధించి ఏం జరుగుతున్నది, ఎట్లున్నది అనే విషయాన్ని కూడా మీరు చాలా క్లారిటీగా చూడాలి. ఈ రోజు ఏదో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డులకు సంబంధించి ప్రధానంగా చూపెడుతూ ముందుకు సాగితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటికే మోసం వస్తుంది అనే విషయాన్ని గ్రహించాలి. నేను చాలా క్లారిటీగా మీకు అడ్వైస్ సూచనలు ఇస్తానా, పట్టించుకుంటే మీకు మంచిది, పట్టించుకోకపోతే మీ పడవ మీరే ముంచుకొని మీరే ఆగమైపోతారు. దిస్ ఇస్ క్లియర్. కానీ మీరు ఆగమైతే గారి, కానీ మా ప్రజలు ఆగమైతే అంటే మేము ఊకం. ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే ఇస్మంతా కూడా సహించను నేను. ఇది తెలంగాణ గడ్డ, ఇక్కడ పోరాట యోధులు తెచ్చుకున్న ఈ తెలంగాణ గడ్డ మీద ఇక మరి కుదరదు ముచ్చట. నాటి తెలంగాణ ఉద్యమంలో మా పాత్ర ఉన్నది. నేటి తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మా పాత్ర ఉన్నది. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీని గద్దె దించడానికి మాకు శక్తులు ఉన్నాయి. ఇక మీ ఇష్టం. మరి నేను చాలా క్లారిటీగా చెప్తున్నా, రేషన్ కార్డే ప్రామాణికంగా తీసుకుంటే తెలంగాణలో సుమారుగా 1 కోటి మంది దాకా కట్టు, ఇంకా ముచ్చటే లేదు. సుమారుగా చెప్తున్నా నేను. ఎందుకు అంటే దాదాపుగా సుమారుగా 1 కోటి మంది ఉండొచ్చు తెల్ల రేషన్ కార్డుకు సంబంధించి. మరి నిజమైన పేదలు, నిజమైన మధ్యతరగతి కుటుంబాలు ఉంటారండి. చాలా వరకు తెల్ల రేషన్ కార్డుకు సంబంధించి చాలా రకాలుగా కూడా చెప్తారు, మీ అందరికీ తెలిసినవే. మరి ఇప్పుడు పరిస్థితి ఏంది అనేది కూడా ఒకసారి మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. ఏం జరుగుతున్నది నా తెలంగాణలో అనేది ఇగో తెలంగాణ పేపర్ చెప్తున్నది, గుర్తుపెట్టుకోరు. ఇక మరో అంశం, వాహనదారులకు బంపర్ ఆఫర్, ఇవాల్టి నుంచి పెండింగ్ చలాన్లపై రాయితీ అంటూ చూడొచ్చు. పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్ ఇవ్వనున్నారు. ఇవాల్టి నుంచి జనవరి 10 వరకు చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాహనదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కింద విధించిన చలాన్లకు భారీగా రాయితీ ప్రకటిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నేనేమంటున్నానంటే ఈ రాయితీలు, ఈ సంగతి అన్ని నేను ఒకసారి చెప్తే, నేను ద్విచక్ర వాహనాలకు 80%, ఆటోలు 4 వీలర్లకు 60%, ఆర్టీసీ బస్సులు తోపుడు బండ్లపై 90%, భారీ వాహనాలకు 50%. ప్రస్తుతం రాష్ట్రంలో 2 కోట్ల పైగా చలాన్లు అనేది పెండింగ్లు ఉన్నది. నేను ఒక మాట అడుగుతా,
సరే చలాన్లు వేస్తుర్రు, నేను కాదు అన్న. ఈరోజు హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కడికి పోయినా గంటలు నిలుచునే పరిస్థితి వస్తుంది. మరి దాన్ని ఎవరు క్లియర్ చేయాలి? తెల్లగీత దాటంగానే ఫోటో కొడుతున్నావు కదా, ఆ తెల్లగీత పక్కనే ఒక పెద్ద పొక్కు ఉన్నది, దాన్ని ఎవరు గుర్చాలి? మీ అయ్య తాతచ్చి గుర్చుతారా? ఎవరు ఆ రోడ్డు ఎవరు సాఫ్ చేయాలి? చలాన్లు అంటే వసూలు చేస్తాలి. దేనికి వసూలు చేస్తాలు? ఇది డిసెంబర్ మంత్ అండి, రానున్నది కొత్త సంవత్సరం కాబట్టి ఇప్పుడు వసూలు చేసుకుంటే రైతులు ఇస్తే కడతారు, లేకపోతే కట్టరు అనేది చాలా ఇబ్బంది. ఏంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక బాధాకరమైన సంఘటన ఏంటి అంటే ఇష్టానుసారంగా చలాన్లు వేయడం. దానితో పాటుగా ఇంకొకటి ఏంది అంటే ఇదే మంత్రులు ఎమ్మెల్యేలకు సంబంధించిన వెహికల్ వచ్చినాయి కదా, ఆల్రెడీ పెండింగ్లు చలాన్లు పడ్డాయో పర్లేదో ఒకసారి అడుగురి. లేదు కాదు కూడదంటే నేను చూపెడతా, నేను ఎంత వేగంతో పోతున్నా నాకు మీటర్ ఇరి నేను చూపెడతా మీకు. ఇక ఈ చలాన్లు ఏంది అంటే ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి దాన్ని జర ఏం చేస్తారు అంటే కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి ఇక డిస్కౌంట్ ఇచ్చి కట్టమంటారు. కానీ నిజానికి ఈ చలాన్లకు సంబంధించిన విషయాన్ని వాస్తవ విషయాన్ని గ్రహించుకోరు. ట్రాఫిక్ సంబంధించి అంతరాయం లేకుండా మనకేమన్నా హాయిగా ఓనిస్తున్నారా? రోడ్లు ఏమన్నా క్లియర్గా ఉన్నాయా? చినుకు పడితే ఎట్లుంటుంది? ఇవన్నీ విషయాలకు సంబంధించి జర అడుగుర్రి, మీరు ఆగమాగం కాకుర్రి, అన్నిటినీ ఇబ్బంది పడకుర్రి తెలంగాణ ప్రజలారా. నేను చెప్తున్నా కదా, రుణమాఫీ కాలే కానీ నోటీసులు వచ్చినాయి. ఇక చూడరి ఎంత పని అయిపోయా. పంట రుణాల వడ్డీలు కట్టాల్సిందేనంటూ రైతులకు నోటీసులు ఇస్తున్న బ్యాంకులు, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక. రైతు బంధు పైసలు రాక రుణమాఫీ కాక తిప్పలు పడుతున్న అన్నదాతలు, రైతులకు పాత రోజులు గుర్తు చేస్తున్న రేవంత్ సర్కార్. కాంగ్రెస్ హామీలలో కీలకమైనది రుణమాఫీ. అధికారంలోకి రాగానే తక్షణం బ్యాంకు రుణాలు మాఫీ చేస్తామని నాడు హస్తం పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. అధికారంలోకి వచ్చాక ఆ మాటనే మర్చిపోయింది. మరోవైపు రైతులకు నోటీసులు పంపుతున్నాయి బ్యాంకులు. లాయర్ నోటీసులు చూసిన రైతులకు నోటి మాట రావడం లేదు. రేవంత్ సర్కార్ చేస్తానన్న రుణమాఫీ చేయకపాయే, ఇస్తానన్న రైతు భరోసా ఇవ్వకపాయే. మాకెందుకు ఈ గోస, గా మాత్రం చేతగానలు ఆ విషయం ముందే చెప్పించవచ్చు కదా అని మండిపడుతున్నారు. రైతులు నమ్మించి గొంతు కోసే వ్యవహారం ఇదంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు. రైతులంటే ప్రభుత్వానికి ఎందుకింత చులకన అని అడుగుతున్నారు. పారిశ్రామికవేత్తల వేల కోట్ల రుణాలు ఇట్టే మాఫీ చేసే ప్రభుత్వాలు దేశానికి అన్నం పెట్టే రైతుల విషయాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే రైతు అనే వ్యక్తి అలకగా దొరుకుతాడు ఈ ప్రభుత్వాలకి. ఎందుకంటే మా రైతన్న గుండెలు దేశానికి అన్నం పెట్టుడే కాదు, ఏంది అంటే ఆ దేశానికి అన్నం పెట్టుడే కాదు. మీరు గుర్తుపెట్టుకొని రాజకీయ పార్టీలను ఎవరైనా కొంచెం మంచి చేస్తే కడుపు ఉబ్బిపోతుంది మా రైతన్నకు. మాకు కొంచెం మంచి చేసిన, ఎందుకంటే రైతు కష్టాలు అలాంటివి, రైతు పడే బాధలు అలాంటివి, రైతు పడే వెదలు అలాంటివి. కాబట్టి కొంచెం సాయం చేసినా చాలా ఉబ్బి తబ్బిపోతాడండి. సో దానివల్ల ఏంది అంటే 2 లక్షల రుణమాఫీ, ఇంకా ఇతరత్ర చెప్పిలు కదా, ఆ 15,000 రూపాయలకు సంబంధించి రైతు భరోసా ఇవన్నీ ఇస్తానని చెప్పిలు కదా, అవన్నీ ఇవ్వాలి ఇస్తున్నామని అంటే నమ్మిండు, ఓటేసిండు, ఆగమైండు. ఇప్పుడు దీనికి ఎవరు అక్కడ ఉండే నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేలు సమాధానం చెప్తారా? లేకపోతే గ్రామ సభలకు సంబంధించి రేపటి నుండి ఇవాళ నుంచో పెడతా అనుకున్నారు బహుశా. మీరు ఓర్రి ఇక గ్రామ సభలలో మీ ఎమ్మెల్యే గారి దగ్గర ఓర్రి, మీ నియోజకవర్గాలలో ఉండే ఎమ్మెల్యే దగ్గర పోయి బాబు ఏంది రుణమాఫీ చేస్తానో, ఇగో బ్యాంకు వాళ్ళు లెటర్ పంపిస్తారు, ఏంది నీ సంగతి అని బాజాప్తుగా అడుగురి, బట్టలు ఇప్పినట్టు అడుగురి. భయపడేదే లేదు బ్రాంచ్ అంత అన్నట్టుగా గట్టిగాడు. మనం బానిస సంఖ్యల నుంచి తెంచుకున్నామని గతంలో నేనే చెప్పిన కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే వీళ్ళు హామీలు ఇచ్చి చేయకపోతే వీళ్ళని కూడా గద్దె దించుతాం. అడుగురి, మీరు బాజాప్తుగా బరాబరి అడగండి. గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా, ఇప్పుడు రైతులు నోటీసులు పంపిస్తే చక్కగా తీసుకుపోయి ఎమ్మెల్యే ఇంటి ముంగట స్టిక్కర్ ఆ గోడకు అతికిరి, లేకపోతే ఆ వాహనాన్ని నంపురి. నువ్వు బ్యాంకులతో మాట్లాడతావా వచ్చి, లేకపోతే మాకు న్యాయం చేస్తావా ఎమ్మెల్యే సాప్ అన్నాడు, లేకపోతే ప్రజావాణి ఉన్నది కదా ఇలా రారి, ఆడికి వచ్చి వరుస గూకోరి. నేను వస్తా, మీకు భరోసా, మీకు అండగా నేనుంటది, మీకు ఉంటుంది వైఆర్టీవీ. చెప్తున్నా కదా, మళ్ళీ చెప్తున్నా, పోరాట యోధులారా మీకు ఉంటుంది వైఆర్టీవీ అండగా, బరాబర్ చెప్తున్నా. ఇక చూడుర్రి, పంట రుణాలకు సంబంధించిన వడ్డీలు కట్టాలి అని చెప్తున్నారు. ఇంకా రైతు భరోసా రాలే, ఇటు రుణమాఫీ రాలే. ఏం చేయాలి అన్నదాతలు, ఏం చేయాలి? కన్నీళ్లతోని కడుపు నింపుకోవాలనా? ఏంది పరిస్థితి? ఓ నా తెలంగాణమా, ఒక్కసారి తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. నేను చెప్పే ఈ ముచ్చట చాలా క్లియర్గా చెప్తున్నా. రైతు ప్రభుత్వం మాది, అన్ని రకాలుగా రైతులకు న్యాయం చేస్తాం, రుణమాఫీ కానీ భరోసా కానీ అన్ని రకాలుగా రైతులను కళ్ళల్లో కడుపులో పెట్టుకుంటామని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఈ రోజు తెలంగాణ ప్రజలకు సంబంధించి వడ్డీలు కట్టాల్సిందేనని బ్యాంకుల నుండి నోటీసులు వస్తున్న దుర్మార్గాన్ని మీరు ఎట్లా ఎండగడతారు అనేది మీకే వదిలిస్తున్నా. నాడు రైతులు ఎట్లుండే, నేడు రైతుల పరిస్థితి ఏంది? నాడు రైతు భరోసా ఎప్పుడు ఇచ్చే, ఇప్పుడు ఎప్పుడు ఇస్తున్నాడు? నాడు రుణమాఫీ ఎట్లయ్యే, ఇప్పుడు ఎట్లయిపోయింది, ఏమైపోయింది అనేది మీరు అడగాలి, బరాబరి అడగాలి.
ఎందుకంటే వచ్చిన తెలంగాణకు సంబంధించి 10 ఏళ్ళకి సంబంధించి చేసినాం. మరి ఇప్పుడు పరిస్థితి ఏంది? గాలెక్కనే గీలెక్క ఉంటే ఎట్లా అనేది చూడాలి. ఇక చదువుల మంత్రి కావాలి. సీఎం దగ్గరే విద్యాశాఖ. ప్రారంభమైన నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్, డొనేషన్ల పేరుతో విద్యా సంస్థల నిలువు దోపిడీ. విద్యాశాఖ మంత్రి లేఖ సమీక్ష కరువు. కీలకమైన విద్యాశాఖను గాలికి వదిలేస్తారా? అసలు ఆ శాఖలో ఏం జరుగుతుంది? కార్పొరేట్ సంస్థలపై నిఘా ఎక్కడ? విద్యా వ్యాపారానికి ముక్కుతాడు వేసేది ఎప్పుడు? నాడు సబితా 10వ తరగతి అంటూ వెక్కిరింతలు. మరి నేడు ఆ శాఖను నిర్వహించే దమ్మున్న వారే లేరా అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక చెప్పుర్రా, విద్య అంటే ఏంది? నాడు మంత్రి మల్లారెడ్డికి సంబంధించి ట్రోల్ చేసినాం, సబితా ఇంద్రారెడ్డిని ట్రోల్ చేసినాం. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖ ఉన్నది. ఆల్రెడీ ఇప్పుడు డిసెంబర్తోనే మాసం అయిపోతుంది. మహా అంటే ఇవాళ 8వ తారీఖు, ఇంకో 4 రోజులు అయితే అయిపోతుంది. తర్వాత జనవరి వస్తుంది. జనవరి వచ్చిన తర్వాత మరి కొత్త కాలేజీలకు సంబంధించి కార్పొరేట్ అనేది, విద్య అనేది ప్రముఖంగా సేవ అనేది అందరికీ తెలుసు. కానీ విద్య అనేది వ్యాపారంగా స్టాంప్ వేసుకోరు. ఇది వాస్తవమైన విషయం. నాడు ప్రభుత్వ స్కూళ్లలో బువ్వ పెట్టలేదని ఎక్కిరింతలు, నాడు బువ్వ కల్తీ ఏంది, ఫుడ్ పాయిజన్ అయింది, లేకపోతే ఇతరత్ర అనే సమస్యలు చెప్పినాం. మరి నేడు అదే విద్యాశాఖను ఎంత సమర్థవంతంగా నిర్వహించే మొగోడే లేడా మీ దాంట్లో? ఎందుకు ఆ మంత్రిని నియమించలే? నేను క్లారిటీగా చెప్తున్నా, వైద్య విద్యం అనేది తెలంగాణలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత వ్యవసాయ శాఖ. ఈ 3 చాలా కీలకమైనవి. ఈ 3ంటిని పక్కన పెట్టి మరి ఆయన వాళ్ళే ఏం చేస్తున్నారు అనేది తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. మరి విద్యాశాఖ మంత్రి దొరకలేదా, లేకపోతే విద్యాశాఖ మంత్రికి సంబంధించి ఏమైనా కొట్లాట ఉన్నదా, ఏం కథ అనేది కూడా చూడాలి. గతంలోకి సంబంధించి విద్యా వ్యవస్థ ఎట్లున్నది, అప్పుడు ఆకునూరి మురళికి సంబంధించి రాజీనామా చేసి వచ్చిందంటే మరి ఆయనకి ఏమైనా విద్యాశాఖ ఇస్తారా ఏంది అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలకు చెప్పురు. ఇగో గిరి సంగతిలా ఇక్కడ విద్యాశాఖ దొరకలే, దాంతోపాటు రుణమాఫీగానే ఇటు భరోసాకు సంబంధించి తెల్ల రేషన్ కార్డు ఉంటేనే వస్తాయి, లేకపోతే రాదు. ఇక వాహనదారులకు సంబంధించి బంపర్ ఆఫర్ కాదు, అది నిండున ముంచే ఆఫర్ అనేది ఇక మనకు తెలంగాణ పేపర్కు సంబంధించి మీరు చూడొచ్చు. ఈ పేపర్కు సంబంధించి మీరు పూర్తి స్థాయిలో ఆన్లైన్లో కూడా ఉంటుంది. ఈ పేపర్కు సంబంధించి మీరు చూసుకోరు. ఇక దాని తర్వాత మన పేపర్ ప్రజా వెలుగు పేపర్కు సంబంధించి ఎట్లున్నదో చూడండి. నేడు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ. ఏంది? నేడు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో వారు సాయంత్రం 4 గంటలకు భేటీ కానున్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి కూడా పాలమూరు రంగారెడ్డి ట్రిబులార్లపై చర్చించే అవకాశం ఉంది. కాంగ్రెస్ అగ్రనేతలతోనూ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి మీరు చూడాలి. ఏమని చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా, ఇప్పుడు పొద్దుగా లేతే బీజేపీలోని పొట్టు తిడతారు కాంగ్రెస్ వాళ్ళు. వాస్తవం కాదా? సెంట్రల్కు సంబంధించిన బీజేపీని పొట్టు తిడతారు. ఆ తర్వాత బీఆర్ఎస్ కూడా అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర బీజేపీల దగ్గర పోతే మీరు ఇద్దరు ఒక్కటే, మీరు తోడు దొంగలు అని చెప్పారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ను బీజేపీ 2 ఒకటేనా చెప్పాలి. మరి ఇవాళ మీరు పదవిలో ఉంటే పదవి విలువ ఏందో తెలుస్తుంది. పదవిలో ఉంటే ఖచ్చితంగా కూడా మరి కాంగ్రెస్ ఉన్న బీజేపీ ఒకటేనా తెలంగాణ ప్రజలకు చెప్పాలి మరి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. గతంలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని లిక్కర్ స్కామ్ వ్యవహారం వచ్చినప్పుడు పదే తోడీలు, లేకపోతే ఢిల్లీకి వెళ్తే కూడా మంతనాల ఓతాల్లాగా చూడు వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు అదే చేస్తున్నారు అని చెప్పారు కదా. మరి ఇప్పుడు ఎడవయా నాడు చెప్పిన నీతి సూత్రాలని ఎడవైని ఎవరికి పూలు పెడతాలనుకుంటారు చెవులల్లా? ఎవరిని మోసం చేద్దాం అనుకుంటారు? అధికారంలో ఉంటే ఖచ్చితంగా దేశ ప్రధాని కలిసి రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే వనరులకు సంబంధించి అంటే ఆర్థికంగా కానీ ఇతరత్ర కానీ సహకారాన్ని కోరడం సర్వసాధారణంగా జరుగుతుంది. అప్పుడు బీఆర్ఎస్ గదే చేసింది, ఇప్పుడు మీరు గదే చేస్తున్నారు. దాంట్లో ఏముంటుందండి తెలంగాణ ప్రజలారా? ఏమనంటే అప్పుడు మొత్తం ఆగమాగం చేసిరు కదా. మరి ఇప్పుడు సమాధానం చెప్పమని చెప్పారు తెలంగాణ ప్రజలారా. అడగండి, ఇక మీకు అడిగే రైట్స్ ఉన్నాయి. రైట్. ఇక ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలారా, ఇక్కడ లోక్సభ ఎన్నికలకు సంబంధించి లోక్సభ ఎన్నికలపై బీజేపీ అయితే నజర్ పెట్టింది. 28న హైదరాబాద్కు అమిత్ షా రాక అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ మరొకసారి అధికారంలోకి రావడానికి ప్రతి వ్యూహాలను కూడా పన్నిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో 17 ఉన్న ఏదైతే పార్లమెంట్ సంఖ్య ఉందో దానికి సంబంధించి అన్ని స్థానాలలో ఎక్కువ స్థానాలలో కూడా గెలుచుకుంటే లాభం ఉంటుంది అనేది భారతీయ జనతా పార్టీ తన ప్రయత్నానికైతే మొదలుపెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఇటు బీఆర్ఎస్ కు సంబంధించి కూడా అదే దృష్టిని పెట్టింది. మీరు గుర్తుపెట్టుకోవాలి, లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి. నియోజకవర్గాల వారీగా కేటీఆర్ సమీక్ష, చేవెళ్ల నేతలతో తెలంగాణ భవన్లో భేటీ, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కార్యాచరణకు సిద్ధం, విస్తృతంగా పర్యటిస్తూ ముందుకు సాగాలన్న కేటీఆర్ అంటూ కూడా చెప్పారు. 17 స్థానాలకు మీరు 14 గెలుచుకోవచ్చు ఈజీగా.
అవలీలగా పరొస్తాయి. బీఆర్ఎస్ వాళ్ళు కనుక గట్టిగా పోరాటం చేస్తే మీ సోషల్ మీడియా మీ కార్యకర్తలు మళ్ళొక్కసారి ట్రాక్ మీద కత్తే 17లో 10 ఖచ్చితంగా వస్తాయి. నో డౌట్. సర్వేలు చెప్తాయి, లొట్టపీ చెప్తాయి, అన్ని చెప్తాయి. వాటి అన్నింటినీ పక్కన పెట్టారు. పనితనం అనేది ప్రజల్లోకి వెళ్తే వాళ్ళే ఆదరిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏంది అంటే అసెంబ్లీ ఎన్నికల ఖచ్చితాలకు ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారిపోయింది. ఇప్పుడు ఏంది అంటే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా మారేటట్టు మీరు తయారు చేసుకోరు. అట్లయితేనే మంచిగా ఉంటుంది. లేకపోతే మీరు పోరాటం చేయాల్సిందే. ఇక మరి ప్రజల్లోకి వెళ్ళి మీరు పోయింది ఇగో 6 గ్యారంటీలకు ముందు కార్డులు ఇవ్వాలి. తెల్ల కార్డులు ఇవ్వకుండా గ్యారంటీల అమలు ఎలా? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ అంచు కూడా చూడొచ్చు. తెల్ల రేషన్ కార్డులు ఇవ్వకుండా గ్యారంటీల అమలు ఎందుకు చేస్తారు అంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది? అధికారంలో ఉన్నప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు నోటికి ఏదైతే అది మాట్లాడారు. మరి ఇప్పుడు దాని గురించి చెప్పమంటే ఎట్లా చెప్తారన్నా? బండి సంజయ్ అన్న వాస్తవం అన్న, నువ్వు అడిగిన క్వశ్చన్ వాస్తవమే. తెల్ల రేషన్ కార్డులు ఇవ్వకుండా నువ్వు గ్యారంటీలు ఎట్లా అమలు చేస్తావు అని అడుగుతున్నాడు. 6 గ్యారంటీలకు ముందుగా తెల్ల రేషన్ కార్డు ఏమంటుండు బండి సంజయ్ అన్న? అన్నకున్న తెలివి లేకపాయ. ఇక ఏం చేద్దాం చెప్పు. ఇక సీఎంతో కోమటిరెడ్డి ఇటు చిరంజీవి కూడా భేటీ అయ్యారట. విడివిడిగా సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిలు. రేవంత్ కు ఆ చిరంజీవికి సంబంధించిన విషయాన్ని కూడా చూసినాం. ఇక దాంతో పాటుగా అది అక్కర్లేని ముచ్చట. సింగరేణి ఎవరిని వరించునో అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ ఎన్నికలలో పట్టు కోసం బీఆర్ఎస్ ప్రయత్నించలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరడంతో తమకు లాభిస్తుందని యూనియన్ నాయకులు భావిస్తున్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది. మొత్తానికి ప్రస్తుతం కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో సింగరేణి కార్మికులకు సంబంధించి లాభిస్తుందని యూనియన్ నాయకులు అయితే అనుకుంటున్నారట. కానీ వాస్తవమైన విషయం ఏంటంటే ఏదైనా అధికారంలో ఉన్నప్పుడు అది ఏ పార్టీ అయినా కానీ వాళ్ళకు అనుకూలంగా స్థానిక ఎన్నికలలో సింగరేణి కానీ ఇతరత్ర జరుగుతుంది. కానీ సింగరేణి ఎన్నికలలో పట్టుంటే మాత్రం వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. మరి చూద్దాం మరి సింగరేణి ఎన్నికలకు సంబంధించి ఎట్లుంటుంది ఏం కథ అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక మొత్తానికి పౌర సరఫరాలను నిర్విరామం చేసిన బీఆర్ఎస్ అంటూ ఉత్తరం చెప్పిండు. మరి నిర్విరామం చేసేటప్పుడు ఏడవేరు మీరు విపక్షంలో ఉన్నారు కదా, అడగపేరు రోడ్ల మీద ధర్నాలు, ప్రగతి భవన్ దగ్గర ధర్నాలు, రాజ్భవన్ దగ్గర ధర్నాలు, లేకపోతే ఇంకెక్కడన్నా ధర్నా చౌక్ వద్ద ధర్నాలు, లేకపోతే పరేడ్ గ్రౌండ్లోనో మీటింగ్లు పెట్టి ఇతరత్ర పెట్టి చేపేరు. ఎవరు ఆపిరు? మిమ్మల్ని ఏమన్నా ఆపిర్రా? ఏం చేయలేదు. ఏంది అంటే కొంతమంది పోరాట ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ప్రజల పోరాటం అన్నట్టు. సో మొత్తానికి నిర్విరామం అయిపోయింది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా నగరంలో ముమ్మర తనిఖీలు, భారీగా మత్తు పదార్థాల పట్టివేత. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నగరంలో పోలీసుల తనిఖీలను ముమ్మరంగా చేపట్టారు. ఈ తనిఖీలలో పోలీసులు భారీగా మత్తు పదార్థాలను పట్టుకున్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది. చెప్పారు కదా సవాల్ విసిరీలు, ఏం పేరు ఉండే సార్ పేరు, సవాల్ విసిరేండు. తెలంగాణలో ఇప్పుడు హైదరాబాద్లో అసలు ఏంది డ్రగ్స్ మాదక పదార్థాలు ఏ ఉండే అని చెప్పారు. చూద్దాం ఎన్ని పట్టుకుంటారు ఏం కథ. డైలాగులు సినిమా డైలాగులే చెప్తారా వాళ్ళు పని చేస్తారా అనేది చూద్దాం. ఇప్పుడు మనం ఎవరిని ఏమనద్దు, కొద్దిగా ఆగురు, వెయిట్ అండ్ సీ. రేపే 2 రోజులలో తెలుస్తుంది. రైట్. నమస్తే తెలంగాణ. మన విపక్షానికి అధినేత ఇప్పుడు ఇది. పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా చూద్దాం. ఇది చూద్దాం ఫస్ట్. ఏదో ఉంటుంది కదా, పురుషులందు పుణ్య పురుషులు లేరా, అదే కదా ఏదో ఉంటుంది. ఈరోజు మా పురుషుల పరిస్థితి ఎంత దారుణంగా అయిపోయిందంటే తెలంగాణలో ఒకసారి చూడు. పురుషులకు ప్రత్యేకం, ఒక్కో బస్సులో 20 సీట్లు రిజర్వ్ చేసే ఆలోచనలో ఆర్టీసీ. డిపోల వారీగా సమాచారం సేకరిస్తున్న అధికారులు. నివేదికల ఆధారంగా త్వరలో సంస్థ నిర్ణయం. ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులలో కోటాకు యోచన. మహాలక్ష్మి పథకంతో రద్దీ పెరగడమే కారణమంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం, వారి కేటాయించిన సీట్లలోనే వారినే కూర్చొనిద్దాం. ఆర్టీసీ బస్సులలో మనం తరచుగా చూసే ఈ నినాదం ఇక మారనుంది. పురుషులకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దామని ఇకపై కనిపించిన ఆశ్చర్య పోనక్కర్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మహిళా ఉచిత బస్సు ప్రయాణంతో పురుషులకు సీట్లు దొరకని పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల మహిళలు భారీ ఎత్తున బస్సు ప్రయాణం మొగ్గు చూపుతుండడంతో పురుషులకు సీట్లు దొరకడం లేదు. ఆర్టీసీ బస్సు పెరుగుతున్న రద్దీతో పురుషులు బస్సు ఎక్కే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. టికెట్ కొన్న తమకు సీట్లు లేకపోతే ఎలా అంటూ పురుషులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు స్త్రీ పురుషుల మధ్య ప్రతి బస్సులో వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేసిన ప్రభుత్వం దానికి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచకపోవడం కూడా రద్దీ పెరుగుకు మరొక కారణం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏదైనా ఉంటే ఎవరికైనా దిమాక్ ఉన్నోడికి దునియా మొత్తంలో ఏం జరుగుతుందో తెలవాలి. ఎందుకు నేను ముచ్చట చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు ఆలోచించుర్రి. ఇప్పుడు ఏదైనా పథకం అమలు చేస్తున్నా అంటే దాని లోపాలేంటి, మైనస్లు ఏంటి, ఎట్లుంటుంది, ప్రజల్లోకి పోతే ఎట్లుంటుంది అనేది మనం ఖచ్చితంగా కూడా
దాని గురించి ఒక అధ్యయనం చేయాలి, దానికి సంబంధించి ఒక పర్టికులర్ డాటా సేకరించి దాన్ని అమలు చేయాలి. ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్టుగా మహాలక్ష్మి అనే పథకాన్ని అమలు చేసిను. ఇప్పుడు మహాలక్ష్మి అనే పథకాన్ని అమలు చేసిన ఓకే 100% దేనికోసం 100 కోట్లు వస్తే ఇప్పుడు ఏంది దానికి నష్టానికి సంబంధించిన ఓబీలు లాభాల బాటలో లాభాలు లేదు, నా లొట్ట పీసు లేదు. ఏంది అంటే ఆర్టీసీకి సంబంధించి ఏమవుతుంది, ఇప్పుడు మహిళలకు ఉచితంగా ఇస్తే ఏదైతే ఉందో ఆ నష్ట నివారణ ఇంకా వేరే రూపంలో మన మీద ప్రత్యామ్నాయం మీద మన తలకాయ మీద వజన్ పెరుగుతుంది, గుర్తుపెట్టుకోరు. నెంబర్ 1. ఇక ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలారా, ఇప్పుడు వికలాంగులు వృద్ధులు అనేటోళ్ళు ఉంటారు, మీకు ప్రతి బస్సు ఎక్కినప్పుడు కనబడుతుంది. దాంట్లో మహిళలు కూర్చొని లేతలేదు, మొత్తానికి ఆల్మోస్ట్ మొత్తం బస్సులన్నీ మహిళలతోనే నడుతున్నాయట. ఇక మనోళ్ళు తీసుకొచ్చిన బ్రహ్మాండమైన పథకానికి తెలంగాణ ప్రజల నుంచి వస్తున్న పంచాయతీ. వృద్ధులకు కూడా కనీసం ఒక ఆలోచన లేకుండా, వికలాంగులకు వృద్ధులకు కనీసం ఆలోచన లేకుండా ఓ పథకాన్ని ప్రారంభించేటప్పుడు దానికి సంబంధించిన విధి విధానాలు రూపొందించాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఉచితం అన్నారు, ఎక్కిన మరి టికెట్ కొన్నాడు నిలబడాలన్నా, ఎందుకు కూకుంటారు పోయి, ఎందుకు నిల్చుంటారు, బాజాప్తే కూకుంటారు. అవునా కాదా? మనం ఏదైనా కొంటే సినిమాలు లేకపోతే ఇతరత్నం ఎక్కడికైనా పోతే మనం కొంటే మన సీట్లలో కూకొని నిల్చుంటావా? అంతే కదా తెలంగాణ ప్రజలారా. మరి ఈ పథకం గురించి మీరే ఆలోచించారు, వాస్తవాలు ఏంది అవాస్తవాలు ఏంది అనేది మీకే వదిలేస్తాను. తెలంగాణ ప్రజలారా దయచేసి మీరు ఆలోచించాలి. ఇగో కేటీఆర్ వచ్చిన మీరేం రందిపడకూరు, దానికి సంబంధించిన హైలైట్ కూడా ఏంది వార్త కూడా హైలైట్ అయింది. కేటీఆర్ రంగంలోకి వచ్చేలు బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లుండాలి, మీ తడాక మీ ఏంది మీ పవర్ ఏందో చూపెట్టుర్రు. ఇప్పుడు విపక్షం అంటే ఏంటిది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. దానికి సంబంధించి కూడా మీరు చూడరు తెలంగాణ ప్రజలారా, ఏం జరుగుతున్నది ఏం కథ అనేది వాస్తవాలు కూడా మీరు తెలుసుకోరు. ఇక దాంతోపాటు గ్రూప్ 2 వాయిదా జనవరి 6 లేదా 7 తేదీలలో పరీక్ష నిర్వహణ కష్టమే, చైర్మన్ 3 సభ్యుల రాజీనామాతో గందరగోళం, గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో సందిగ్ధం, పరీక్ష వాయిదా వేసే అధికారం టీఎస్పీఎస్సీకే, పరీక్ష నిర్వహణ అసాధ్యం అంటున్న నిపుణులు, ఎగ్జామ్ వాయిదా వేయాలని కమిషన్ నిర్ణయం, నేడో రేపో అధికారిక ప్రకటన ప్రకటించే అవకాశం. ఇక పోరాటం చేసి ఏం జరుగుతున్నది ఏం కథ అని చెప్పు పోరి మరి ఇన్ని రోజులు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీద ధర్నాలు చేసి కదా, మరి ఇప్పుడు రాకపోతే సమయం ఎందుకో ఇత్తాలు, మీరు పోయిందే దేనికోసం? మీరు ధర్నాలు రాస్తారోకోలు చేసింది దేనికోసం? ఉద్యోగం కోసమే కదా. మరి ఆ ఉద్యోగానికి సంబంధించి ఇప్పుడు ఉద్యోగానికి సంబంధించి ఆ ఉద్యోగాలు ఏమని లొల్లియేర్రి, ఏం చెత్తాలు? నిరుద్యోగ యువత ఏం చెత్తాలి? ఇప్పుడు ఏమైంది మరి? టీఎస్పీఎస్సీకి సంబంధించి చైర్మన్ 3 సభ్యుల రాజీనామా చేసింది. ఒక దాంట్లో ఏదన్నా తప్పు జరిగితే వాళ్ళ మీద కేసులు నమోదైతే ఎఫ్ఐఆర్ నమోదైతే వాళ్ళు జైలుకి వెళ్తారు. మరి టీఎస్పీఎస్సీకి సంబంధించిన చైర్మన్ సభ్యులు వాళ్ళు తప్పు చేసిన మీద వాళ్ళందరినీ బొక్కలో వేస్తాను లక్కలో వేస్తాను అప్పుడు డైలాగులు దొబ్బిరు కదా. ఏమైనా మీ డైలాగులని అంటే కేవలం ఓట్ల కోసం సీట్ల కోసమేనా మీ పంచాయతీ? నిరుద్యోగుల కోసం అవసరం లేదా? నాడు పెద్ద పెద్ద డైలాగులు వేస్తారు కదా, ఆ డైలాగులన్నీ ఏడబోయినాయని అడుగుతున్నా నేను. నిరుద్యోగులకు సంబంధించి టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తుంటే వీళ్ళ వల్ల అయితే లేదు. ఇక ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే అది నిజం మాట్లాడుకుందాం తెలంగాణ ప్రజలారా. ఇప్పటిదాకా నా దాని గురించి అసలు పోరాటం చేసిన నిరుద్యోగులే కదా. ఆ కోచింగ్ సెంటర్లకు సంబంధించిన వాళ్ళు కొంచెం ఏంది తలమైన మేధావులు అంటారు కదా, తెల్లబొత్స వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఆ ముసలోళ్ళు అందరూ కలిసి వీళ్ళని రెచ్చగొచ్చిళ్ళు చేసిళ్ళు అయిపోయింది. మరి ఇప్పుడు రెచ్చగొట్టుర్రు, ఇప్పుడు చెయ్యిర్రి. ఏం చెప్తాను మీ సావజ్ వచ్చింది ఏమన్నా చెయ్యిరి మరి ఇప్పుడు వాళ్ళ పక్షాన ఉద్యోగ నోటిఫికేషన్ ఏమని చెప్పుర్రి మరి. ఏమైతుంది అడుగుతున్నాం కదా, చెప్పుర్రి మరి. తెలంగాణ ప్రజలారా అడుగుర్రి, బాగా జాగ్రత్తగా అడుగుర్రి. గ్రూప్ 2 వాయిదాకు సంబంధించి ఎట్లయితే మాకు నోటిఫికేషన్ కావాలనే కదా మేము పోరాటం చేసింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల మీద ఎందుకు రాజీనామా చేయలేకపోతున్నాం అని అడగండి. వాస్తవ కోణాలు ఏందో మీకే తెలుస్తుంది. తెలంగాణ ప్రజలారా దయచేసి మీరు పోరాట పటిమను మాత్రమే ఎట్టి పరిస్థితులలో మర్చిపోవద్దనే విషయాన్ని నేనైతే మీకు గుర్తు చేస్తున్నా. ఇక దాంతోపాటుగా ఇక దరఖాస్తులు లేనట్ల ఏంది తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే దరఖాస్తులు ఎట్లా అనేది 6 గ్యారెంటీలకు అర్హతపై కొరబడిన స్పష్టత ఇప్పుడే చెప్పినా కదా. ఇది ఇంతే ఏంది మసిబూసి మారేడికాయ చేసినాం. మేడి పండు చూడు మేలిమై ఉండునో, పొట్ట విప్పి చూడు పురుగులుండునో, 6 గ్యారెంటీలు అమలు చేయబడును కానీ తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి అమలు చేయబడును, దానికి విధి విధానాలు ఏదైనా మాకు సంబంధం లేదు అనే డైలాగులు వస్తాయి తర్వాత. గదైతే రుణమాఫీ కోసం రైతులు కరువును కోరుకుంటారు. కర్ణాటక కాంగ్రెస్ మంత్రి శివానంద్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు. పరిహారం కోసమే అన్నదాతల ఆత్మహత్యలని గతంలో ప్రేలాపనలు. మంత్రి వ్యాఖ్యలపై విపక్షాల ధ్వజం, రాజీనామా చేయాలని డిమాండ్. గీసొంటోళ్ళు నాకు ఏమవుతుందండి తెలంగాణ ప్రజలారా, ఏం జరగదు. ఇక దాంతోపాటుగా విపక్షం అన్నది కదా వెలుగమ్మ. మరి వెలుగమ్మ ఏం చెప్తాందో ఒకసారి ఏం రాసుకొచ్చిందో చూద్దాం. వెలుగుతుందా లేకపోతే చీకటి అయిందా?
తెలంగాణలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఫిబ్రవరిలో జేఎన్టీయూలో నిర్వహణ ముఖ్య అతిథిగా హాజరు కానున్న ప్రధాని మోదీ చివరిసారి 2006లో హైదరాబాద్లో సదస్సు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. ఇది జేఎన్టీయూలో 109వ సదస్సు అండి. దీనికి సంబంధించి జరగబోతున్నది తెలంగాణలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరగబోతుందంటే దానికి సంబంధించిన అంశాన్ని కూడా హైలైట్ చేస్తుంది. ఇగో ఇంత పెద్ద తాటకే అంత అక్షరాలతో రాశాను. నో క్లారిటీ, అయిపోయింది. కమిషన్కి సంబంధించి నేను చెప్పిన కదా, అయిపోయింది. 29న మేడిగడ్డ వద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్, కాళేశ్వరం దాని బ్యారేజీల పరిస్థితిని వివరించనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పర్యటనలో మంత్రి శ్రీధర్ బాబు, బ్యారేజీల కట్టిన సంస్థల ప్రతినిధులు కూడా అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏం లేదు. ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. మేడిగడ్డ వద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మేము అడిగిల్లా మీరు? ఓ అన్న నువ్వు అడిగినావా? ఓ అక్క నువ్వు అడిగినా? ఓ తాత, ఓ బాబాయ్, ఓ అన్న, ఓ తమ్ముడు మీరు అడిగిల్లా? పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావాలని మీరు అడిగిల్లా? కూల్గా అడుగుతున్నా, అడిగిర్రా? అడగలే కదా. విచారణ చేయరి. మీకు దమ్ము ధైర్యం ఉంటే దాన్ని విచారణ చేసి అలా దొంగ లెవెలు, లంగ లెవెలు, మంచోళ్ళ లెవెలు లీస్టు తీసి అదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పెట్టకపోతే నేను చెప్పలే. ఓం భీమ్ బిష్ అదే ఓడత్తడు కదా, ఆ తాయితలు ఏది మొత్తం అది క్షుద్ర పూజలు అవి ఇవి అని చెప్పి మొత్తం చేస్తారు కదా, గదే అవుతుంది. ఇక్కడ ఏం జరగట్లే. ఇక్కడ ఏంది నిజంగా కూడా మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగడం కానీ, దానికి సంబంధించిన వ్యవస్థ కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, మిగతా అన్నింటికి సంబంధించి దాని బ్యారేజ్లు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వీళ్ళు ఏం చేయాలి? దాంట్లో లోపాలు ఉంటే, దాని లేకపోతే అవినీతి జరిగితే బయట పెట్టాలి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే ఎట్లుంటుంది అంటే మీకు చెప్తాను నేను. మామూలుగా ఉండదు ఇలా ముచ్చట. గుర్తుపెట్టుకోరు తెలంగాణ. ఇగో కాళేశ్వరం అంటే ఇట్లా రోడ్డు వేసినాం, ఇగో ఈడొక పిల్లర్లు కట్టిళ్ళు, ఇగో ఇలా నీళ్ళు వస్తాయి, ఈ గేట్ ఎత్తితే ఈ నీళ్ళు ఇట్లా పోతాయి, దీనికోసం గింత ఖర్చు అయింది, దీంతో ఇరు రాష్ట్రాలకు సంబంధించి గిట్లా దారి ఉంటుంది, గిన్ని గ్రామాలు ఉంటాయి, ఈ గ్రామాలలో ప్రజలు గీ నీళ్ళు అందాయి, లేకపోతే ఇతర గ్రామాలకు అందుతాయి, ఇగో నేను మంత్రిని చెప్తున్నా, ఇదే చెప్తారు. ఏం ఉండదు అలా. ఏముంటుంది అలా? మనకు తెలియని కథనా? ఏం ఉండదు ఆయన. వీళ్ళకి ఏం లేదు. తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన విషయం ఎంతైనా ఉంది. కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్లో తీసుకున్నా, ఓడేమో తీసుకోని అంటారు, ఓడేమో తీసుకుంటా అంటాడు. ఏం నడుస్తుంది తెలంగాణలో? ఓలేమో తీసుకుంటా అంటారు, ఇంకో క్లారిటీ ఇస్తలేరు. ఒక్కరికి సంబంధించి ఒక్కరు ఏముంటుంది నా లొట్ట పీసు. ఈయనేమో తీసుకుంటా అంటాను, ఎవరు ఈయన శ్రీధర్ బాబు, ఇంకోలేమో తీసుకోమంటారు. అసలు ఏంది అనేది తెలంగాణ ప్రజలకు క్లారిటీ లేకపోయా. వెబ్సైట్లో పెట్టపేరు, మరి చిన్న ప్రెస్ నోట్ ఇయ్యపేరు. ఏమైంది చెప్పుర్రి? అడుగుతున్నా. జర్నలిస్ట్ రంజిత్ అనబడే నేను అడుగుతున్నా. ఆట మొదలైంది, చేసిన కదా. రైట్. ఇక ఇది మామూలుగా ఉండదండి. ఈ పత్రిక దిశ అంటారు దీన్ని. ఇక చూడుర్రి, ఇది కాదు, ఇది ఇదా స్పెషల్ ఫండ్ ప్లీజ్ అట రాయి. ఈడ రాయాలి. నువ్వేమని రాయాలంటే బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని రాయాలి. ఎందుకంటే కేసీఆర్ పోయినప్పుడు ఏమని చెప్పిళ్ళు? కేసీఆర్ పోయినప్పుడు ఏమని చెప్పిర్రు అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పారు. మరి ఇప్పుడు మీరిద్దరు కూడా నేను ఒకటే అంటాను, నమ్ముతారా? మరి ఎందుకు ప్రచారం చేసిళ్ళు? ఆత్మవిమర్శన చేసుకున్నా అది కాదు అని చెప్పాలి. ఇప్పుడు నేను ఆత్మవిమర్శ చేసుకున్నా, నేను మాట్లాడుతున్నా, మరి మీరు కూడా మాట్లాడాలి. అబ్బా ముచ్చట చెప్తారు. వీళ్ళు కలిస్తేనేమో అధికారికంగా, వేరేటోళ్ళు కలుస్తే మాత్రం వేరే రకంగా. ఇక వచ్చే నెలలో కేబినెట్ విస్తరణ అంటూ కూడా చూడొచ్చు. సెకండ్ వీక్ లో చేపట్టే ఛాన్స్, 6గురిని తీసుకునే అవకాశం. ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల లీడర్లకు చోటు. ప్రజాపాలన కంప్లీట్ కాగానే ప్రమాణ స్వీకారం, ఏఐసీసీతో సంప్రదింపుల తర్వాత పేర్ల ఖరారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి వచ్చే నెలలో కేబినెట్ విస్తరణ ఉండబోతుందట. కేబినెట్ విస్తరణ మంత్రులే సక్క లేరు, ఏంది పూర్తి స్థాయి విస్తరణ కాలే. మరి ఇక శాఖలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఏ శాఖలో ఎవరెవరికి ఇస్తారు వాళ్ళ ఎడ్యుకేషన్ లిస్టు పెట్టినవా? రైట్. మంత్రులు ఇప్పుడు ఉన్నారు కదా, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంది, వాళ్ళ ఏమేమి చదువుకున్నారు, ఏమేమి చేయగలుగుతారు, వాళ్ళ చదివిన ఏంది, వాళ్ళ శాఖలు ఏంది అనేది కూడా మనం చేస్తున్నాం. అవన్నింటిని కూడా పూర్తి స్థాయిలో మీకు కనబడుతుంది తెలంగాణ ప్రజలారా. దానికి సంబంధించి కూడా చూద్దాం. ఇక సుశీర్ గారు కేసీఆర్ అయినాక తెలంగాణలో ఎవరు ఉండరు. ఎగ్జాంపుల్ ఇది. గవర్నర్ మార్పు, రిటైర్డ్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ ఆఫీసర్కు ఛాన్స్. నేడు రేపు అమిత్ షాతో తమిళసై భేటీ. లోక్సభ ఎన్నికలలో ఆమె పోటీ చేసే ఛాన్స్. తమిళసై గనక పోటీ చేసి గెలిస్తే ఏం లేదు, ఓడిపోతే మాత్రం అప్పుడు చెప్దాం. అమ్మా నువ్వు రాజకీయాలు ఇట్లా చేసినావు అడగాలి. చాలా ఉన్నాయి క్వశ్చన్లు. చెప్పినా కదా, వాళ్ళ అవసరాల కోసం గవర్నర్ అనే వ్యక్తి కేసీఆర్ మీద ఎట్లా అన్నదండి. సరే చూద్దాం. అప్పుడు బిల్లులకు సంబంధించి అన్నీ ఉన్నాయి కదా, వాటన్నింటికి సంబంధించి కూడా మనం మాట్లాడాలి. గవర్నర్కు సంబంధించి పూర్తి స్థాయిలో. అగో చూసినావా,
ఇది చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి పోటీ, సిట్టింగ్ స్థానం నుంచే లోక్సభ బరిలోకి ఖరారు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఓటమితో కింగిపోవద్దని నేతలకు సూచన. జనంలోకి బీఆర్ఎస్ వచ్చే నెల 3 నుంచి వరుస సమావేశాలు, మండలాలు, మున్సిపాలిటీల వారీగా నిర్వహణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు. ఉరుకురి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నా బీఆర్ఎస్ వాళ్ళు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు మేల్కొని పోరాటం చేసి ఇగో మీ సత్తా ఏందో పార్లమెంట్ ఎలక్షన్లలో నిరూపించుర్రు, లేకపోతే పరిస్థితి ఇంకోలా ఉండే అవకాశాలు ఉంటాయి. దానికి సంబంధించి కూడా చూడాల్సిన పరిస్థితి. ఇగో ఆంధ్రజ్యోతి ఆయన కూడా రాసిండు గ్రూప్స్ గజిబిజి అని. మరి దానికి సంబంధించి సమాధానం చెప్తారా? లేదా కదా. ఏంది ఇక ఇట్టనే చెప్తారండి. సిట్టింగ్లలో కొందరికి నో ఛాన్స్. ఇక అవన్నీ వీళ్ళు అన్నీ రాసుకొస్తారు, దాంట్లో ఏమున్నాయి. కానీ తెలంగాణ ప్రజలారా ఒకటి గుర్తుపెట్టుకోరు, ఇప్పటి వరకు మీకు సంబంధించి ఎవరికి కూడా రైతులకు సంబంధించి రైతు భరోసా వచ్చిందా లేదా అన్ని విషయాలను కూడా తేటతెల్లం చేసిన కనబడుతుంది. కాబట్టి మీరేం చేయాలంటే ఇగో మీ గ్రూపులలో ఒక అంశాన్ని నేను తెర మీద తీసుకొస్తున్నా. ఏంది అంటే ఇగో ఇక్కడ మీకు కనబడుతున్నది కదా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్. ఇది ఎప్పుడు కూడా మీతోనే ఉంటుంది, మీకోసమే ఉంటుంది, మీ పక్షాన్నే ఉంటుంది, మీకై పోరాటం చేస్తుంది. పోరాట యోధులందరికీ కూడా నేను చెప్తున్నా, వినమ్రంగా నేను నమస్కరించి చెప్పేది ఏంది అంటే మీ భాషలో చెప్తున్నా, ఇది ఎప్పుడు పోరాటం చేస్తుంది. ఇగో ఇదే మనది నెంబర్ 9908572666. మనం ఆర్థిక మూలాలు ఎవరైనా డొనేట్ చేసినా దీన్ని చేయండి. పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి సంబంధించి మీకు సంబంధించి పూర్తిగా ఎప్పుడు కూడా పోరాటం చేసేందుకు సన్నద్ధమై ఉన్నది. కాబట్టి మనం ఇప్పుడు చేయాల్సింది ఒక్కటే, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడానికి మీరందరూ కూడా ప్రతి జిల్లా మండలాల నుంచి కూడా సహకారం ఉండాల్సిన బాధ్యత మీ